హ్యాండ్ పెయింటింగ్ ట్యూటోరియల్లో సింగిల్ డ్రాగ్ ఎలా గీయాలి, బ్రష్తో గీస్తే ఏ విధంగా ఉండిద్ది, మనము సపరేట్ టూల్స్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని దానితో ఎంత స్పీడ్గా గీయవచ్చు అనేదే ఈరోజు క్లాస్లో శారీ మీద చూపిస్తున్నాను. ఇది లెనిన్ శారీ అండి. ఈ శారీ మీద చూడండి ఎంత స్పీడ్గా నేను డ్రాగ్ చేస్తున్నాను. అది ఒక బాటిల్లో మనం తయారు చేసుకొని మనం ఇంజెక్షన్ చేసే నీడిల్స్ ఉంటాయి కదండి, ఆ నీడిల్ని అటాచ్ చేసి కొద్ది క్రాఫ్ట్ వర్క్ అయితే ఉందండి. ఆ క్రాఫ్ట్ వర్క్ ద్వారా ఇంత స్పీడ్గా ఆ డ్రాగ్ ఎంత మందం పడాలో అంత మందం నీడిల్ తీసుకొని, అంటే ఇంజెక్షన్ చేసే నీడిల్, ఆ నీడిల్ ద్వారా దాన్ని నేను గమ్మింగ్ చేసిన తర్వాత మూతకి డబ్బాకి ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేయడానికి అనుకూలంగా సెట్టింగ్ అయితే చేశాను. చూడండి, హ్యాండ్ చేతిలో పట్టుకొని జస్ట్ పుష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని జస్ట్ వాటర్ మార్క్ పడినట్టు పడిపోతున్నది అక్కడ. దీన్ని ఈ విధంగా క్రాఫ్ట్ వర్క్ చేసుకొని మనం చూడండి, ఒక చిన్న లైన్, ఒక స్నేక్ బోర్డర్లో, ఒక పైన బోర్డర్లో ఒక స్నేక్ లాగా ఆ అలలు. ఆఫ్టర్ దాట్ నేను పెయింట్ బ్రష్తో పింక్ కలర్తో దీనికి ఫ్లవర్స్ అనేది పెయింటింగ్ చేస్తున్నాను. చూశారు కదండి, ఈరోజు మనము ఏ విధంగా ఫ్లవర్స్ని పెంచుకొని, ఏ విధంగా మనము డ్రాగ్ చేసిన వాటిని మనం ఏ విధంగా ఫ్లవర్స్ని అవుట్పుట్ చేయాలి, ప్రజెంటేషన్ ఏ విధంగా శారీ మీద లుకింగ్ బాగుండాలి. లుకింగ్ బాగుంటే మన శారీని ఒక 10 రూపాయలు పెట్టినా కొనడానికి ఇష్టపడతారు. సో ప్రజెంటేషన్ అనేది మనకి మైండ్లో ఉండాలండి. మెయిన్గా హ్యాండ్ పెయింటింగ్ అయినా స్క్రీన్ పెయింటింగ్ అయినా డిజైన్ని ఏ విధంగా అమర్చాలి, ఏ విధంగా సెట్ చేయాలి డిజైన్ని అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే డిజైన్స్ని మనం చేసే కొద్దీ రకరకాల ఆలోచనలు రకరకాలు వస్తాయి. బట్ మార్కెట్లో ఏదైతే క్లిక్ అయ్యింది, ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంది, మనం ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాం. సీరియల్స్లో ఎక్కువగా మంచి కాస్ట్లీ ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ కలర్స్ కానివ్వండి, వాటిని కానివ్వండి. సో వాటిని ఎక్కువగా చూడటం వల్ల మనకి పింట్రెస్ట్ యాప్ కూడా చూడండి ఒకసారి. అందులో కూడా పింట్రెస్ట్ యాప్లో కూడా మనకి ఈ కలర్స్ మ్యాచింగ్ కానీ, కలర్స్ డిజైన్స్ కానీ ఎక్కువగా శారీస్ మీద ఏ విధంగా లుకింగ్ బదిలిపోతుంది, 5 స్టార్ రేటింగ్ ఏ విధంగా ఉంది, పెన్ కలంకారీనా, పిచ్ కలంకారీనా, లేకపోతే కలంకారీనా, ఇలా రకాలు చాలా ఉన్నాయండి. ఫ్లవర్సా, లేకపోతే డిజిటలా, లేకపోతే ఫ్యాన్సీ కలర్సా, ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసి చేసుకుంటే శారీ అనేది ఒక లుకింగ్ అయితే గుడ్గా ఉండేదండి. శారీని మనము పెయింటింగ్ ద్వారా, హ్యాండ్ పెయింటింగ్ ద్వారా ఇప్పుడు మనము ఫ్లవర్స్, లీవ్స్, దానికి ఆకులు అన్నీ వచ్చే విధంగా సెట్టింగ్ అయితే చేస్తున్నాము. ఎక్కువగా శారీలో మనకి కావాల్సింది వీడియోస్ చేస్తున్నది దేనికి అంటే, మీరు ఇంటి దగ్గర ఉండి ఏదైనా ఖాళీ సందర్భంలో ఎప్పుడో ఒక చిన్న థాట్, ఈ డిజైన్ అయితే మనకి బాగుంటుంది, షాప్స్లో కొన్ని దొరకవచ్చు, కొన్ని దొరకపోవచ్చు. సో మీ ఓన్గా కొన్ని శారీస్ వేసి ఫర్ గిఫ్ట్గా ఎవరికైనా, మీ నైబర్స్కి కానీ, లేదంటే ఇంకెవరికైనా మీ రిలేటివ్స్కి కానీ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల మీకు చాలా హ్యాపీగా ఉండిద్ది. సో అలాంటి ప్రయోగం చేయాలంటే ఈ వీడియో ద్వారా చూసి శారీ డ్యామేజెస్ కాకుండా నీట్గా నిదానంగా బ్రష్ ద్వారా మీరు హ్యాండ్ పెయింటింగ్ అయితే వేయొచ్చండి. హ్యాండ్ పెయింటింగ్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, హ్యాండ్ పెయింటింగ్ని మనం ఎన్ని రకాలుగా తీయవచ్చు, ఎన్ని రకాల బుటాస్ వేయచ్చు, ఎన్ని రకాలుగా లతలు చేయవచ్చు, గ్రాస్ ఏమైనా వేయచ్చా, జింకల బొమ్మ కానివ్వండి, ఏదైనా ఇమేజెస్ కానివ్వండి, వీటి ద్వారా ఏమైనా చేయొచ్చా, అన్నీ ట్యుటోరియల్ ఈ మన ఛానల్లో అయితే అవైలబుల్లో ఉందండి. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఫ్లవరు వేరే కలర్లో, అంటే వేరే కలర్లో దీన్ని బ్రషింగ్ ద్వారా చేస్తున్నారు.
వేరే కలర్ ద్వారా చేయటం అంటే 3 కలర్స్, 4 కలర్స్, 5 కలర్స్ అనేవి ఉంటాయి. శారీ మీద ఎక్కువగా కలర్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఆడవాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు, ఇది రంగు 2 రంగులే ఉన్నాయా, ఇంకా రంగులు ఉంటే బాగుండిద్ది కదా అని ఆలోచిస్తున్న సందర్భంలో, ఇలాంటి సందర్భంలో కానీ మనకి కలర్స్ కాంబినేషన్ కానీ చూసుకొని జస్ట్ ఒక చిన్న థాట్ ద్వారా మనం శారీని హ్యాండ్ పెయింటింగ్ చేయగలిగితే నీట్గా ఉండిద్దండి. హ్యాండ్ పెయింటింగ్ దీని కలర్సే వేరు. దీన్ని వాష్ చేయడానికి కానీ దీనికి యూజ్ చేయడానికి కానీ జస్ట్ ఒక బకెట్ వాటర్ ఉన్నా చాలు. అది తీసుకెళ్ళి ఏ డ్రైనేజ్లో పాల్పోసినా కానీ ఎవరు మమ్మల్ని అబ్జెక్షన్ కూడా చేయరు. సో స్మెల్లింగ్ అయితే రాదు. ఇది మన ఇంటి దగ్గర ఏముండి చేసుకోవచ్చండి. పళ్ళు పాటు చూశారు కదండి. ఇప్పుడు పళ్ళు పాటులో హైలైట్ చేయడానికి డిజైన్స్ని, ఫ్లవర్స్ని చూడండి ఎంత నీట్గా చేసుకోవచ్చు మనం పళ్ళు పాటుని. డిస్టెన్స్ చూసి పళ్ళు పాటుని చేస్తున్నాము. ఎక్సలెంట్గా మనం థాట్స్ మనకి నెక్స్ట్ ఇంకొక కలర్తో ఇంకొక ఫ్లవర్ అయితే వేయచ్చు. దీనికి ఆకులు వేయచ్చు. దీనికి ఇంకా మొగ్గల్లాగా తీసుకుని రావచ్చు. ఇంకా కావాలంటే మనకి చేయాలి అని ఉన్నవాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ఈ డిజైన్స్ మొత్తం కూడా కంప్లీట్గా మీకు అవైలబుల్గా కావాలి, మేము చేయాలి, శారీ మీద ప్రింటింగ్ వేయాలి అనుకుంటే చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్తో ఆకులు వేస్తున్నారు చూడండి. కలర్ కాంబినేషన్ జీ గ్రీన్ అంటారండి వీటిని, అంటే నిండు గ్రీను. ఆకులు వేస్తున్నారు. శారీ మధ్యలో బుట్ట స్టైల్ కూడా డిఫరెంట్ లుక్ వచ్చే విధంగా, ఈరోజు ఫ్యాన్సీ లుక్ ఏ విధంగా ఇష్టపడతారో అదే లుక్ వచ్చే విధంగా బ్రష్తో వేసుకోవచ్చు మనం. శారీస్ని ఎక్కువగా మ్యాక్సిమం ఇష్టపడే వాళ్ళు లేడీస్కి ఇది ఒక అవకాశం అని చెప్పవచ్చు. ఈ కలర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అని ఆలోచించే కంటే ముందు మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో కలర్స్ గురించి ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా ఈ బ్రషెస్ కానీ కలర్స్ కానీ ఖచ్చితంగా దొరుకుతాయండి. ఈ పెయింట్ కూడా మనకి వాష్ చేసినా కానీ రిమూవ్ అవ్వదండి, అంటే తొందరగా పాలిపోయే విధానం ఉండదండి. ఎన్ని వాష్ చేసినా స్టాండర్డ్ కలర్ అండి ఇది. ఈ బ్రష్తో చేస్తున్న పెయింట్లు స్క్రీన్ పెయింటింగ్లో ఏ విధంగా అయితే చేయగలమో అదే విధంగా హ్యాండ్ పెయింట్తో కూడా చేస్తున్నాము. చూడండి, ఈమె ఆకుల్ని ప్యారెట్ గ్రీన్ అయితే ఇప్పుడు స్మితా గ్రీన్తో ఆ లీవ్స్ని కంప్లీట్ చేస్తున్నారు. ఆ లీవ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత శారీ కంప్లీట్గా ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తాను. మనకి థంబ్నెయిల్లో అయితే నీట్గా వచ్చింది, కనబడేటట్టు అవుట్పుట్ అయితే ఇస్తాను చూడండి. స్మితా గ్రీన్ అండి ఇది. చూడండి, స్మితా గ్రీన్ క్లారిటీ కనబడుతుంది. స్మితా గ్రీన్ అయితే అవుట్పుట్ వచ్చే విధంగా చేస్తున్నాను. ఉండాలండి. హ్యాండ్ పెయింటింగ్కి స్క్రీన్ ప్రింటింగ్కి తేడా ఉంది. బట్ రెండు కూడా శారీ మీద ప్రింటింగ్ వేయటమే కాబట్టి సపోర్టింగ్ అయితే చేస్తున్నాను దీన్ని నేను. లుకింగ్ అందంగా వచ్చే విధంగా కలుపుకోవాలండి. యాక్చువల్గా లుకింగ్ అందంగా లేకపోతే మనకి
శారీ అనేది మూవింగ్ అనేది మార్కెటింగ్లో అవదండి. కనుక ఇన్కమ్ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే అక్కడ ఆపోజిట్ 3 వస్తే అక్కడ 3 లైన్స్ గీయాలండి, లేదా 3 లైన్స్ గీయాలండి. ఇది మటుకు మర్చిపోకండి. అక్కడ ఏదైతే గీస్తారో ఇటు సైడ్ కూడా ఆపోజిట్లో కూడా అన్ని గీతలు గీస్తారండి. ఎందుకంటే అప్పుడే శారీకి ఒక లుకింగ్, ఒక అందం అన్నీ కలబోసినట్టు ఉంటుంది. సో హ్యాండ్ పెయింట్ని మనము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఇది ఒక వే ఆఫ్, మనకి చాలా ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. బల్లలు కానీ, దాని చైర్స్ కానీ, దాని కుర్చీలు కానీ, దాని స్క్రీన్ ప్రింటింగ్ కానీ, ఇవన్నీ చేయాలంటే చాలా హెవీ ఖర్చుస్ ఉన్నాయండి, ఎక్స్పెన్సెస్. అదే హ్యాండ్ పెయింట్ అయితే ఒక జస్ట్ అటు పెట్టి బ్రషింగ్ వేసినా కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ చీరలు మూవింగ్ అవుతూ ఉంటాయండి. హ్యాండ్ పెయింటింగ్ కొంచెం కష్టమైనా బట్ మన ఎలా తిప్పుకోవాలో అలా తిప్పొచ్చండి. హ్యాండ్ పెయింటింగ్కి కావాల్సింది మైండ్లో ఉండాలండి, ఆలోచన అనేది. చూడండి శారీ ఎంత అందంగా ఉందో. ఇమేజ్ అనేది మెయిన్గా మన మైండ్లో ఉండాలండి. ఇమేజ్ మైండ్లో ఉంటే దాన్ని ఏ విధంగానైనా కట్ చేసి దాన్ని ఏ విధంగా అయినా సరే మనం క్రియేటివిటీగా కొత్తదనాన్ని తీసుకొచ్చే విధంగా చేయగలండి. హ్యాండ్ పెయింటింగ్ లుక్ని మార్చే విధానం మనకు ఒక చీర లుక్ ప్లెయిన్గా ఉన్న చీరని ప్రింటెడ్ చేస్తున్నాము. ఇదే మిషనరీ ప్రింట్. చాలామంది సూరత్ క్లాత్కి చూస్తే అది క్వాలిటీ ఉండదు, బట్ వాళ్ళు మిషనరీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి శారీస్ని క్వాలిటీ తగ్గించేసి మనకి మార్కెటింగ్లో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఏది ఏమైనా మార్కెటింగ్లో ప్రాఫిట్స్ కావాలి. రెండవది శారీ అనేది ఒక్కసారి కట్టుకుంటే చాలు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చినా రాకపోయినా అనవసరం. అందుకని ఇవన్నీ థింక్ చేసి ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా కమర్షియల్ శారీస్ అనేది ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ తక్కువ, ఇవన్నీ డిఫరెంట్ రంగులు వస్తాయి, డిఫరెంట్ తీసుకొస్తారు మిషనరీ ద్వారా. వాటిని మనం తక్కువగా సపోర్ట్ చేయడం వల్ల మాన్యువల్ని మనం మర్చిపోతున్నామండి. ఎందుకంటే అది ఎంత స్పీడ్గా అందంగా లుకింగ్గా ఉండదు, అంతే స్పీడ్గా శారీ కూడా చినిగిపోయేదండి. సో మనకు కలర్ స్టాండింగ్ ఉండాలి, కొంతకాలం మనీగా ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్ శారీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొంతకాలం వర్కింగ్ జరగాలి అనుకుంటే మనం మాన్యువల్గా చేస్తున్న హ్యాండ్లూమ్స్ కానివ్వండి, లేదంటే శారీని కానివ్వండి ఎక్కువగా కొనడానికి, వీవింగ్ శారీని ఎక్కువగా కొనడానికి మీరు ముందుకు వస్తే బాగుంటుందండి. ఎందుకంటే వీటిని ఎంకరేజ్ చేయటం వల్ల మాన్యువల్గా మనకి చాలా వరకు ఎక్కువ శాతం లేబర్ వర్క్స్ ఎక్కువగా బతుకుతారండి. మిషనరీ దగ్గర కూడా లేబర్స్ ఉంటారు, బట్ ఒక మనిషి ఉండి ఆపరేట్ చేస్తారు, కానీ ఇక్కడ 10 మంది బతుకుతారు. సో దీన్ని మెయిన్గా మీరు ఆలోచించాలండి. మిషనరీ వర్క్ లేదంటే మనకి మాన్యువల్ వర్క్ లేకపోతే ఏదైనా అనేది ఒక లేబర్ అవుట్పుట్లోనే అతని యొక్క కష్టాన్ని చూసి శాలరీ అనేది బేస్ అయి ఉండిద్దండి. కనుక దీనికి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే చేసి మీకు అందిస్తూ ఉంటాను. అంతేకాదండి, మనకి డిజైన్స్ కూడా ఏ రోజుకి ఆ రోజు శారీ మీద లుకింగ్ మారుతూ ఉంటాయి. చూసి నేర్చుకునే వాళ్ళు ట్యూటోరియల్స్ ఏమైనా కావాలంటే చివరిదాకా చూడండి ఈ వీడియోని, స్కిప్ చేయకుండా. ఎందుకంటే హ్యాండ్ పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. శారీ మీద ఆ ఆర్ట్ ఉన్నంత వరకు
మనకి శారీ లుక్నే మార్చేస్తుందండి మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసి ఫినిషింగ్ ఫోల్డింగ్ చేసి మనకి శారీ అని షాప్లో షోరూమ్కి పంపిస్తే దీని ధర ఎంత పలుకుతుందనేది మీరే ఎక్స్పెక్టేషన్ చేసి నా కామెంట్ రూపంలో పంపించండి. ఇన్ని నిమిషాలు వీడియో మిమ్మల్ని కంప్లీట్ శారీ అవుట్పుట్ చూపించడానికి మేము మా ఈ యొక్క ప్రయోగం అండి. ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎక్కువగా పేదవాళ్ళు ఇంటి దగ్గర ఉండి ఆడవాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ పెంచడానికి ఇది ఒక మార్గం అవుతుందండి. వీడియోని పూర్తిగా చూడండి. మంచి ప్రాసెసింగ్ ఉన్న చూడండి, ఆ ఫ్లవర్ యొక్క లుక్నే మారిపోయింది. ఇప్పుడు శారీ స్టార్టింగ్లో ఏ విధంగా ఉంది, ఎండింగ్లో ఏ విధంగా ఉంది అనేది మీరే చూసి చెప్పచ్చు. శారీస్ కావాల్సింది మెయిన్గా క్రియేటివిటీ అండి. ప్రింటింగ్ కావాల్సినది మైండ్లో ఆలోచన, క్రియేటివిటీ. మనం ఏది ఎంచుకుంటే ఏ విధంగా మూవింగ్ ఉండిద్ది, ఎంత కాస్ట్ ఉండిద్ది, ఎంత డిమాండ్ ఉండిద్ది, వీటన్నిటి గురించి మనకి బ్రెయిన్లో ఆలోచన అయితే ఉండాలండి. మనకి కలంకారీ మూవింగ్ ఉన్నప్పుడు కలంకారీ ప్రింటింగ్ వేయాలి, ఫ్లవర్స్ మూవింగ్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ వేయాలి, డిజిటల్ మూవింగ్ ఉన్నప్పుడు డిజిటల్ వేయాలి, లేదంటే ఫ్యాన్సీ అవుట్లుక్ ఉన్నప్పుడు ఫ్యాన్సీ అవుట్లుక్ ఉండాలి. ఒక ఏది వేసినా మనం ఇమేజ్ అనేది ఒక క్లారిటీ ఉండాలి. శారీ మీద ఎన్నో రంగులు వేసామనేది క్లారిటీగా కనబడాలి. అక్కడ కలర్స్ కూడా కాంబినేషన్ అనేది ప్రతిదీ కూడా ఆపోజిట్ తీసుకోవడం వల్ల మనకి కాంబినేషన్ కనబడాలండి. అక్కడ ఏ కలర్ వేసేటప్పుడు శారీ గ్రీన్ ఉంటే గ్రీన్ కలర్ వేయడం వల్ల మనకి యూజ్ లేదండి, ఎందుకంటే ఆ కలర్కి దాంట్లో కలిసిపోయింది. అందుకని మనం ఎక్కువగా కలర్ కాంబినేషన్ తీసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా ఆపోజిట్ కలర్స్ని తీసుకోవడం వల్ల ఆ రంగు అనేది మనకి క్లారిటీగా కనబడిద్దండి, అవుట్పుట్ అనేది కనబడిద్ది. సో ఇదే ఇంకా మనకి ఫైనల్గా అవుట్పుట్ అండి శారీ. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మీతో అప్లోడ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటాను.